డియర్ స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తారు. 100% చూడండి. దండి మార్చ్ నథింగ్ బట్ సాల్ట్ సత్యాగ్రహ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు. ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటున్నాడు చిన్న. ఆన్సర్ చెప్పాలి నాకు. క్విక్ చూడండి, ఇక్కడ స్వదేశీ మూమెంట్. ఈ స్వదేశీ ఉద్యమం అనే ఇంకా దీన్ని ఏమంటారు చిన్న అంటే హోమ్ రూల్ మూమెంట్ అంటారా నానా. హోమ్ రూల్ మూమెంట్. మరి మీకు తెలుసా దీనికి డేటు? హోమ్ రూల్ మూమెంట్ అనగానే 1916లో ఒకసారి బొంబాయి నుంచి వాళ్ళేమో తిలక్ అనేటువంటి వాడు ప్రారంభిస్తే ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 సెప్టెంబర్లో నుంచి వాళ్ళి అనీ బిసెంట్ అనేటువంటి ఆవిడ ప్రారంభిస్తుంది బిడ్డ. అనీ బిసెంట్. స్వదేశీ మూమెంట్, దానికే హోమ్ రూల్ మూమెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. తర్వాత పోతే ఇంకా దానికంటే ముందు మనం 1905లో వందే మాతర ఉద్యమం అని కూడా చెప్పుకోవచ్చు బిడ్డ. వందే మాతర ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ వందే మాతర ఉద్యమానికే స్వదేశీ ఉద్యమం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు బిడ్డ. స్వదేశీ ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వదేశీ ఉద్యమం 1905 to 1911 అని చెప్పండి. వీటి మీద మనము అటు వందే మాతర ఉద్యమం, ఇటు హోమ్ రూల్ ఉద్యమం అన్నీ కూడా డీటెయిల్గా మనం క్లాస్ రూమ్లో మనం డిస్కషన్ చేద్దాం. సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ మనకున్నటువంటి చక్కని సమయంలో మన తరగతి గదిలో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దీనికి ఆన్సర్ చెప్పండి నాకు. దండి మార్చి లేదా ఉప్పు సత్యాగ్రహం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? స్వదేశీ ఉద్యమమా? నాన్ కోఆపరేషన్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమమా? శాసనోల్లంఘన అంటే సివిల్ డిజోబీడియన్సా? మరి క్విట్ ఇండియా మూమెంటా? చూడండి బిడ్డ, మీకు అందరికీ నాన్ హిస్టరీ స్టూడెంట్స్, హిస్టరీ స్టూడెంట్స్, కామర్స్ ఎవరైనా కూడా బిడ్డ మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమాలలో దండి సత్యాగ్రహం అనేటువంటి బిడ్డ. ఈ దండి ఉప్పు సత్యాగ్రహానికి గల మరొక పేరే సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి అని చెప్పండి. సివిల్ డిజోబీడియన్స్ అంటే ఒబీడియంట్ అంటేనేమో అయ్యా అప్ప అనుకుంటా కూడా, డిజోబీడియన్స్ అంటే ఏంటిదంటే నువ్వెంతలో అనేటువంటిగా వాళ్ళు చేసిన చట్టాలను ఉల్లంఘించడం, వాళ్ళ యొక్క కార్యక్రమాలను ఉల్లంఘించడం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత బిడ్డ. దీనికి ఆన్సర్ ఏంటిదంటే సార్, దీనికి ఆన్సర్ ఏంటంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేటువంటిది అని చెప్పండి చిన్న. ఈ సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి ఆర్టికల్ను ఎక్కడ చదివింది సార్ అంటే ఈ ఆర్టికల్ శాసన ఉల్లంఘన అనేటువంటి దాని ఆర్టికల్ను గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు చదివింది బిడ్డ.